ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సుజాత సిస్టర్ గారు పాట పాడతారు. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒక్క నిమిషం సిస్టర్. మాధురి సిస్టర్, మీరు మీట్లో పెట్టండి. శాంతమ్మ సిస్టర్ ప్రేయర్ చేయండి మీరు. స్తోత్రం 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 ప్రభా, మహాగణుడ, మహోన్నతుడ, దయగల తండ్రి, ప్రేమ గల యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోతులు, స్తోత్రాలు నాయన. కోట్ల కోట్ల దూతలందరూ ప్రభా నిన్ను పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతిగానం చేయబడుచున్న మహాదేవ, నీకే వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు ప్రభా, మార్పు లేని దేవుడవు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఆకాశం నీ సింహాసనమైంది, భూమి నీ పాదపీఠమైంది నా ప్రభా. మహాగా దయగల దేవుడవు, మహాకృప గల దేవుడవు ప్రభా. నీ పాద సన్నిధిలో ప్రభా మేము కూడి ఉన్నాం రజా, నీకే వందనాలు నాయన. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడవు, దయగల దేవుడవు, కృపామయుడవు యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. దేవాతి దేవ, ఈ సర్వసత్య సంపన్నుడా, నీకే వందనాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మా మధ్యలో మీరు దిగుమని ప్రార్థిస్తున్నా తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క నడిపింపు దయచేయండి పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం చెప్పనే ఉన్న బిడ్డలను ప్రభా మీ సిలువ చాటున మరుగు చేసుకున్న తండ్రి, మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడా తండ్రి. వాక్యమనే వారికి మారు మనసు దయచేయండి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. పాటల ద్వారా మీరు మయం పొందండి యేసయ్య. అయ్యా, నీకే వందనాలు. పడిపోయిన వారిను అయ్యా లేవనెత్తే దేవుడవు ప్రభా. ప్రార్థనలు ఎవరైతే చల్లారిపోయినరో నా ప్రభా, అయ్యా సమస్యల్లో ఉన్నారో ప్రభా, జయం మీద దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా ప్రార్థనతో మీరు కట్టుమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు. దేవాతి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం మీద దయచేయండి నాయన. కృపగల దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కోట్లాది వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, నీ సజీవమైన రెక్కల కింద మనం భద్రపరుచుకున్నందుకే నీకు వందనాలు నాయన. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యటకు నీ కృప దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి నా ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. సాయం చేయండి. ఈ ప్రార్థన అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరే ఘనత మహిమ పొందమని అయ్యా ప్రభా, ఈ ప్రార్థన అంతటి మీ చేతికి అప్పగించుకుంటూ మీరే మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. సుజాత సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికి. ప్రభు యేసుక్రీస్తుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకున్నాము. ప్రియ యేసురాజునునే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజునునే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు.
యేసుని రక్తమందు కడుగా పడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి నిష్కళంక పరిశుద్ధులలో పేదన్నేను నిష్కళంక పరిశుద్ధులలో పేదన్నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియ యేసురాజునునే చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు దూతలు వీణలను మీటూనప్పుడు గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు దూతలు వీణలను మీటూనప్పుడు గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా ప్రభు యేసుతోను నేను ఉల్లసింతున్ ప్రభు యేసుతోను నేను ఉల్లసింతున్ ప్రియ యేసురాజునునే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియ యేసురాజునునే చూచిన చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటి హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింప నా నాలుక చాలదయ్యా వర్ణింప నా నాలుక చాలదయ్యా ప్రియ యేసురాజునునే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ఆహా బూర ఎప్పుడు ధ్వనించునో ఆహా నాయాత ఎప్పుడు తీరుతుందో ఆహా బూర ఎప్పుడు ధ్వనించునో ఆహా నా యాత్ర ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియ యేసురాజునునే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో
హర్షించిన చాలు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. సమస్త మహిమ గంత ప్రభావాలు దేవునికే చెందును గాక. మన మధ్యలో మాధురి సిస్టర్ గారు వాక్యదానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. వాక్యదానం చేసుకుందాము. 103వ కీర్తన కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. 103వ కీర్తన మొదటి వచనం నుంచి ధ్యానం చేసుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభువా సజీవ లెక్కలో ఉంచిన మీ ప్రేమకై మీ కృపకై నా తండ్రి మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి. దేవాదిగా నా తండ్రి వాక్యదానంలో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. దేవ మీ పక్షాన్ని నిలబడుతూ ఉండగా నా తండ్రి నన్ను వేసేలో చాటును మరుగుపరిచి ప్రభువా. దేవా మీ బిడ్డలైన వారందరితో మీరే మాట్లాడు ప్రభువా. దేవా ఎవరికి ఏ వాక్యం నా తండ్రి అవసరమై ఉన్నదో ప్రభువా నా తండ్రి మీరు నా తండ్రి మాట్లాడి నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా బలపరిచి నడిపించమని నా వేడనేసే నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. వెళ్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నాకేం సెలవిస్తుంది అంటే, ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన నామము పరిశుద్ధమైనది గనుక. ఆయనకున్న లక్షణాల్లో ప్రప్రథమైంది పరిశుద్ధత. ఆయన పరిశుద్ధ దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఆయన అనునిత్యము పరిశుద్ధులు 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 అని ఇంకో వేల దూతల చేత పరిశుద్ధుల చేత ప్రతి ఒక్కరి చేత అనాది కాలం నుంచి ఇంతవరకు ఆయన దాసుల చేత ఆయన కొనియాడబడుతున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. అటువంటి పరిశుద్ధత ఎవ్వరికి లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా అనేక విషయాల్లో పరిశుద్ధంగా ఉండమని చెప్పానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అందుకనే ఆయన నామాన్ని సన్నిధించాలి. ఆయన నామాన్ని సన్నిధించాలి. ఆ దేవుణ్ణి పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి ప్రభుని మనం సన్నిధించాలి. ఇదే ప్రకారంగా దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈ స్తుతి పెదవులకు పరిమితం కాకుండా అది హృదయం నుంచి హృదయాంతరంగా నుంచి నిష్కపటంగా పెదవులతో మాత్రమే స్తుతించి దాని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉంటే అదే వ్యర్థమైన భక్తి. దేవుణ్ణి ఎలా స్తుతించాలి? ఆయన మన హృదయాంతరంగం నుంచి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించాలి. దేవునికి స్తుతి, ఆరాధన, ప్రార్థన అనేవి మనకి ముఖ్యంగా ఉంటాయి. స్తుతి అంటే ఏంటి? ఆయన ఘననామాన్ని మనం ఆయన చేసిన ప్రతి విధమైన కార్యంలోనే మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వరంగా ఉండాలి. ప్రతి దానికి మనం కృతజ్ఞత ద్వారా ఆయన్ని స్తుతించాలి, ప్రేస్ చేస్తా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు ఆయన ఎన్నో సహాయాలు మనకి చేస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఈ భూమి ఆకాశంలో పట్టజాలని గొప్ప దేవుడుగా ఆయన ఉంటున్నారు. ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. ఆయనకి సాటైన దేవుడు ఎవ్వరూ లేరు. ఆయనలా ప్రేమించేవారు, పాపి కొరకు ప్రాణం పెట్టేవారు ఎవ్వరూ లేరు. కాబట్టి ఆయన ఎంత త్యాగం చేశారు అనంటే పాపులమైన మన కొరకు ఆయన ఏకైక కుమారుణ్ణి బలిగాను అర్పణగాను మన కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. కాబట్టి ఆయన్ని స్తుతించాలి. ఎందుకు ఆయన పంపించారు అంటే మనల్ని విమోచించడానికి, మనల్ని పాపం నుంచి రక్షించడానికి మాత్రమే ఆయన శిలువ యాగాన్ని జరిగించారు. కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి ఆయన్ని మనం స్తుతించాలి.
తర్వాత ప్రార్థన. ప్రార్థన అనేది మనల్ని దేవుణ్ణి కలిపేదిగా ఉంటూ ఉంది. అది దేవునిగా సహవాసాన్ని ఏర్పరిచేదిగా ఉంటుంది. ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన్ని హెచ్చించాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? ఆయన్ని హెచ్చించడం, ఆయన నామాన్ని హెచ్చించడము. అటు రీతిగానే స్తుతి మన జీవితంలో ఒక భాగం కావాలి. కీర్తనలు 33వ అధ్యాయము 1వ వచనం ఏం బోధిస్తా ఉంది? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని చెప్పనని అంటా ఉంది వాక్యం. స్తుతి చేయుట అనేది యథార్థవంతులకు శోభస్కరంగా ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో మనం స్తుతించాలి? అవి ఎట్లాంటి పరిస్థితులు అయినప్పటికీ మంచిగా ఉండని మన పరిస్థితులు మన చుట్టూ ఉన్న పరిస్థితులు క్షేమంగా ఉండని, చక్కగా ఉండని, మనం కంఫర్ట్ జోన్ లో ఉండని, అవే కాకుండా మనం ఎలాగ కష్టాల్లో అయినా బాధల్లో అయినా మనం ఎలాంటి పరిస్థితుల బాధలు ఎలా ఉన్నా గాని మనం దేవుణ్ణి స్తుతించాలి. ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక గొప్ప వ్యక్తిని మనం చూద్దాము. యోబు ఈ సందర్భానికి కరెక్ట్ గా సూట్ అయ్యే పర్సన్ గా ఉంటారు. అయితే ఆయన ఒకే దినాన 10 మంది కుమారులు, 10 మంది పిల్లల్లో ఏమైంది? 10 మంది ఒక్క రోజునే హఠాత్తుగా వాళ్ళు ప్రతిరోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు, పార్టీ చేసుకుంటా ఉంటారు. అయితే ఒక రోజు ఏం జరిగింది? సడన్ గా ఇల్లు కూలి చనిపోయారు. ఒకే రోజు ఆయనకున్న సమస్తము, ఆస్తి అంతస్తులు మొత్తం, సంపద మొత్తం కోల్పోయినప్పుడు ఆయన దగ్గర తిరిగి ఆయన దూతలు వస్తారు. ఆయన దగ్గర పని వాళ్ళు వచ్చి ఈ బిడ్డలు కోల్పోయావు అని చెప్పినప్పుడు బిడ్డలందరూ చనిపోయారు, నేను ఒక్కడనే తిరిగి వచ్చాను, అది ఈ వార్త నీకు చెప్పడానికి అని చెప్పనని అంటారు. ఈ సంపద అంతా అగ్ని వచ్చి కాల్చేసింది అని చెప్పనని, కానీ నేను ఒక్కడే వచ్చాను ఈ మాట నీకు తెలియజెప్పడానికి అని చెప్పనని వచ్చినప్పుడు ఆయన ఏంటి ఒకే రోజు ఆయన బిడ్డని, ఆయనకున్న సంపదని మొత్తాన్ని కోల్పోతాడు. కోల్పోయినప్పుడు ఆయన అలాంటి పరిస్థితుల్లో ఆ మాట విన్నప్పుడు చాలా చాలా కష్టం. సంపద అంటే ఈ రోజు పోతే రేపు వచ్చింది. దేవుడు మంచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇవ్వాలి గాని మనం నీతిగా నిజాయితీగా ఉండి కష్టించి పని చేసుకున్నట్టయితే మనం ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎదుగుతానే ఉంటాము. మన సంపాదన అయితే దేవుని కృప వల్ల పొందుకుంటాం. కానీ బిడ్డల పరిస్థితి ఏంటి? బిడ్డల విషయంలోకి వచ్చేసరికి చాలా బాధపడతా, బాధ చాలా బాధ ఉంటుంది. ఏది కోల్పోయినప్పటికీ బిడ్డల్ని కోల్పోతే చాలా బాధ. వాళ్ళు ఎవరు అంటే చిన్న పిల్లలు, ఎవరి బిడ్డలు, పెద్దవాళ్ళు. అయితే అంత స్టేజ్ లో అంత వయసు వచ్చినప్పుడు బిడ్డల్ని కోల్పోతే చాలా బాధగా ఉంటుంది తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుణ్ణి విమర్శించలేదు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పనని అంటా ఉన్నాడు. ఆయన చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెవరైనా ఉంటే ఒకటి పోయిందంటే ఎంతో బాధతో ఒకవేళ సర్దుకుంటారేమో. కొన్ని సమస్తం పోయినప్పుడు చాలా బాధపడతారు. బిడ్డ కూడా కోల్పోతే సహించే వారుగా ఎవ్వరూ ఉండరు. అంత బాధను కూడా సహించుకొని, కానీ దేవుణ్ణి ఆయన స్తుతించాడు. ఆయన దేవుడిచ్చాడు, యెహోవానే ఇచ్చాడు, యెహోవానే తీసుకుపోయాడు. ఆయన నామమునకు ఎలాంటి పరిస్థితులు, ఇది మనకి గొప్ప మాదిరిగా ఉంటుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉంటూ ఉండాలి. ఇదే నిజమైన స్తుతి. మనకి అన్ని ఉన్నప్పుడు స్తుతించడం కాదు గాని, మనం ఉన్న పరిస్థితులు ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి స్తుతిస్తే అది నిజమైన స్తుతి, నిజమైన ఆరాధన, నిజమైన భక్తిగా ఉంటుంది. అటు రీతిగానే మన జీవితంలో లేదా మన కుటుంబాల్లో ఏదైనా మేలు జరిగితే మనం స్తుతి కోడిక అనేది మనం పెట్టుకుంటా ఉంటాం. కానీ అన్ని సుఖంగా చక్కగా జరుగుతున్నప్పుడైతే మనం స్తుతి కోవటం అనేది మనం పెట్టుకుంటాం. అదే మనకి వ్యతిరేకంగా
మనకు కష్టం వచ్చిన పరిస్థితుల్లోన అలా ఏదైనా జరిగితే మనం దేవుణ్ణి ఏ స్థాయిలో ఉంటాము? మనం ఏ పరిస్థితుల్లో ఉంటాం? దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటామా? లేదా దేవుడి వైపు వేలెత్తి చూపించి, అయ్యా ఏంటి ఇలా చేశావు? ఏంటి ఇలా చేశావు అని చెప్పనని, ఇలా ఎందుకు చేశావు? నీకు నేను ఒక్కదాన్నే దొరికానా అని ఇలా ఇలా ఉంటాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అలాగా దేవుడిని మనం అలాగా వేలెత్తి చూపించకుండా మనం సరిగ్గా ప్రతి పరిస్థితిలోనూ ఆయన్ని స్తుతించే విధంగా మనం నేర్చుకోవాలి. మనకెంతో మందిని దేవుడు మాదిరిగా పెడతా ఉన్నారు. వాళ్ళని చూసి మనం ప్రతి విషయంలోను, ప్రతి సందర్భంలోను మనం మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా మనం ఉండాలి. అటు రీతిగానే కీర్తనలు 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏమంటున్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు మహారాజు తన ప్రాణంతో తన ప్రాణంతో తన తన జీవంతో చెప్పుకుంటా ఉన్నాడు. నా ప్రాణమా తనలో ఉన్న ప్రాణంతో ఇట్టి రీతిగా చెప్పుకుంటున్నాడు. ఒక ఒకవేళ ఆయన నాకేం చేశాడు అని చెప్పనని మనం ప్రశ్నించుకున్నట్లయితే మన జీవితాల్లో మనం ఉన్నామంటే దేవుడు ఏం చేశాడని మనం స్తుతించాలి అని చెప్పనని అనుకున్నట్టయితే ఆయన మనకి చేసిందే మనం ఇలాగ ఉన్నామంటే ఈ రోజున ఇంత క్షేమంగా ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామంటే కానీ మనం ఈరోజు ఇంత క్షేమంగా ఇంత కంఫర్ట్ గా ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నామంటే అది దేవుడు చేసిన కృప, మేలు. కాబట్టి ఆయన ప్రేమ ద్వారా మాత్రమే మనం ఇంత క్షేమంగా ఉన్నాం కాబట్టి మనం ఆయన్ని మనం సన్నిధించే వారంగా, ఆయన్ని స్తుతించే వారంగా, ఆయన చేసిన ఉపకారాలు మనం దేనిని మరవకుండా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలి. అటు రీతిగానే నీ మన మనం మనం దాంతో పాటు మనకన్నా ముందుగానే మనకి దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఈ భూమిని సృజించినప్పుడు మన అవ్వని, ఆదాంని పెట్టినప్పుడు ముందు సృష్టినే సృజించాడు. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను ప్రతి విధమైన ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్రుల్ని, ఫలాలిచ్చే వాటిని, ప్రతి విధమైన వాటిని దేవుడు సృష్టించాడు. ఆ సృష్టించిన తర్వాతే మనుషుల్ని సృష్టించాడు. ఎందుకు? వీళ్ళని సృష్టించాక మిగిలిన వాటిని సృష్టించినట్టయితే, తయారు చేసినట్టయితే వీళ్ళు ఆధారపడి వెయిట్ చేయాల్సొచ్చేది, ఆధారపడాల్సొచ్చేది. కానీ దేవుడు వీళ్ళకన్నా ముందే ప్రతి దాన్ని వీరి కొరకు, మనుషుల కొరకు సో తయారు సిద్ధపాటు చేశారు కాబట్టి దేనికోసం ఎదురు చూసే అవకాశం లేకుండా దేవుడు చేశారు. ఒకవేళ నువ్వు దేనికైనా వెలకడతావేమో గాని, మనం దేనికైనా వెలకడతామేమో గాని వెలకట్టలేనిది ఒకటుంటుంది. ఏంటి అంటే అది దేవుడి ప్రేమ. ఆయన దే ఏం ఏం చేశారు మన కోసం? ప్రేమించి నేను ప్రేమిస్తున్నానని ఒక మాట మాత్రమే పరిమితం చేశారా? ఒక మాటకు మాత్రమే కాదు. ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మన కోసం రక్తాన్ని చిందించి, ఆయన మన కోసం ఆయన శరీరాన్ని బలిగా ఆయన బలిగాను, అర్పణగాను ఆయన చేసి ఉన్నారు. ఆయన ఏ పరిస్థితుల్లో మనల్ని ప్రేమించారు, ఏ పరిస్థితుల్లో ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, ఏ పరిస్థితుల్లో ఆయన మన కొరకు రక్తాన్ని చిందించారు అంటే మనం బలహీనులుగా ఉన్నప్పుడు, మనం పాపులమై ఉన్నప్పుడు, మనం శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు మనల్ని దేవుడు ప్రేమించాడు? ఎప్పుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు? ఎప్పుడు ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు అంటే మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు, మనం ఇంకా ఆయనకి వ్యతిరేకంగా ఆయనకి
ఆయన పనులు చేస్తున్నప్పుడు, ఆయన దూషించే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా, ఆయన గాయాన్ని రేపే వారంగా ఉన్నప్పుడు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించారు. ఆయన మనల్ని మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. మన కొరకు ఆయన రక్తాన్ని, ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ఓర్పు ఉంటే ఒకళ్ళు మన కోసం, ఒకళ్ళు అని కాదు, ఎవరు మన కోసం ఇంత చేస్తారు. ఒక మాట పడే ఇదిలో అయితే ఒక్క మాట మనం అనిపించుకునే పరిస్థితిలో మనం ఉండలేం. ఏంటి మన కొరకు మనం. ఇంక పక్కన వాళ్ళ కోసం ఒక నిందని, ఒక మాటని మనం భరిస్తామా అంటే లేదు. కానీ దేవుడు మన కొరకు, మనం ఇంకా ఆయన ఎరగకుండా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఇప్పుడు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. దేవుడు మనకేం చేశాడు? ఆయన ఎందుకు మనం స్తుతించాలి? ఎందుకు మనం ఆయనకి ఎందుకు ప్రార్థన చేయాలి అని మనల్ని మనం కాదు. ఆయన మనం మనకేం చేశాడని కాదు. మనం దేవుడి కోసం ఏం చేశాడు? ఇంతవరకు మనం ఆయన రక్షణను మనం తెలుసుకొని ఉన్నాం. ఆ నామాన్ని మనం రుచి చూసి ఎరిగి ఉన్నాం. ఆయన చేసిన ప్రతిదీ మనం తెలుసుకొని ఉన్నాము. అలాంటి పరిస్థితిలో ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేయాలి? ఆయన మన దగ్గర నుంచి ఏమి అర్పణలు, బలులు ఇవేమీ కోరే దేవుడుగా లేరు. ఆయన మన దగ్గర నుంచి ఒకే ఒకటి కోరుతున్నారు. మన దగ్గరికి మనం ఆయన దగ్గరికి మనం వెళ్ళాల. విరిగి నలిగిన హృదయంతో ఆయనకి మనం మన హృదయాల్లో స్థానం ఇవ్వాలి. ఆయన ప్రతినిత్యం ఆయన శిలువ మీద 2 చేతులు జాపి మన కోసం ఉంటా ఉన్నారు. తర్వాత ఆయన మన హృదయం బయట ఉండి మనం ఎప్పుడు తలుపులు తీసి ఆయన్ని హృదయం లోపలికి ఆహ్వానిస్తామని హృదయం బయటే ఉండి తలుపు తడతా ఉన్నారు. మనం ఇంకొక్కటి ఆయన్ని వైపు తిరిగి ఆయన్ని మనం మన జీవితాల్లోకి, మన హృదయంలోనికి చేర్చుకునే వారంగా ఉండాలి. మన హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకిస్తే ఇచ్చే వారంగా ఉండాలి. ఆయన మన దగ్గర నుంచి అదొక్కటే కోరుకుంటున్నారు. మనం ఇచ్చే ఏది, మన ధనం గాని, మన కానుకలు గాని, మన అర్పణలు గాని, మనం సంఘానికి ఇచ్చే ఏది ఆయనకి అవసరం లేదు. మన సమయము మనం ఆయనకి కావాలి. మనం ఇచ్చే ఏది ప్రభువుకి అవసరం లేదు. ఆ తర్వాత రక్షణ పాత్రను పట్టుకొని కృతజ్ఞతలు కలిగి హృదయంలో శిలువ చెంతకు చేరుకోవాలి. స్తుతులతో మనం దేవుణ్ణి మన హృదయంలో స్తుతులతో సింహాసనాన్ని చేసుకొని ఆ సింహాసనం మీద మనం ఆయన్ని ఆహ్వానించుకునే వారంగా మనం ఉండాలి. తర్వాత ఆయన 3వ వచనం చూసుకున్నట్టయితే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించేవాడు. ఆయన మన సంకటం అన్నిటినీ కుదిర్చేవారుగా ఉంటా ఉన్నారు. దేవుడు ఎందుకు అటు రీతిగానే ఆయన మన అపరాధములను క్షమించేవారుగా ఉంటా ఉన్నారు. క్షమాపణ ఇతర దీవెనలకు పునాదిగా ఉంటూ ఉంది. క్షమాపణ లేకుండా ఏ ఆశీర్వాదాలు మనకి రావు. అటు రీతిగానే ఆరోగ్యము, సంపద అన్నీ ఉండి మనం క్షమాపణ లేకుండా అన్నీ ఉన్నాయి. క్షమాపణ లేకుండా అన్నీ ఉన్నాయి. రక్షణ లేకుంటే ఈ ధనం ఉంది, గృహం ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ క్షమాపణ లేకుండా, రక్షణ లేకపోతే అదంతా మనకి వృధానే కదా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం మనం ఒకసారి ధ్యానం చేద్దాము. యెషయా 43:25 వచనం మనం ఒకసారి చూసుకుందాం.
నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఆయన మన పాపములను దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన మన పాపములను ప్రతి దాన్ని ఆయన తుడిచివేసే దేవుడుగా ఉంటా ఉన్నారు. ఆయన మన పాపాన్ని, మనం చేసిన ప్రతి దోషాన్ని ఆయన క్షమించి తుడిచివేసే దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన శిలువలో కార్చిన హృదయదారిలో మన అతిక్రమలను తుడిచివేసి మన అపరాధములకు క్షమాపణను కలిగించాయి. దీనికంతటికి మూలము ఆయన కృపయే. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు. దీనుల ఎడల కృప చూపించే ఉంటా ఉన్నారు. ఎఫెసీ 1:17 దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. వాక్యం ఏం బోధిస్తుంది? ఎఫెసీలకు రాసిన పత్రికలో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, దేవుడు చిందించిన పరిశుద్ధ రక్తం వల్ల మనకు దేనిలో నుంచి విమోచన మనకి దొరుకుతుంది? పాపంలో నుంచి, మరణంలో నుంచి మనకి విమోచన దొరుకుతూ ఉంది. అనగా మన అపరాధములకు క్షమాపణ అన్నది మనకు కలుగజేసి ఉన్నాడు. ఆయన మన రోగములను బాగు చేయువాడు. ఆయన మన రోగాలను బాగు చేసేవారుగా ఉంటా ఉన్నారు. అట్లానే రోగాలు స్వస్థపరచడం, స్వస్థత కోసమే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే అది మనకి తగినదిగా ఉండదు. మనం ఆత్మీయ స్వస్థత కలిగిన వారిగా ఉండాలి. శారీరక స్వస్థత, ఆ తర్వాత ఆత్మీయ స్వస్థతను కలిగి ఉండి శారీరక స్వస్థతను పొందుకోవాలి. అదే శారీరకంగా మనం బాగుండి ఆత్మరక్షణలోకి లేకపోతే, దేవుణ్ణి అనుసరించకపోతే, శారీరకంగా మనం చక్కగా ఉండి అన్ని పరిస్థితుల్లో బాగుంటే మనం ఆఖరికి మనకేం దక్కుతుంది? ఆత్మీయ స్వస్థత లేకుండా శారీరక స్వస్థత నిన్ను నిత్య రాజ్యానికి తీసుకొని పోతుందా? అందుకని మనం దేవునిలో ఆత్మీయంగా మన ఆత్మీయ పరిస్థితి ఎటు రీతిగా ఉంది అని చెప్పనని మనం ఒకసారి చూసుకునే వారంగా ఉండాలి. స్వస్థతను నీవు కలిగి ఉంటే దాన్ని బట్టి దేవుని చిత్తమైతే స్వస్థతను పొందవచ్చు. అట్లానే తప్పకుండా స్వస్థతను మనం పొందుకోవాల్సిందే అన్నది కాదు. పేతురు చూసారా? ఆయన ఆత్మీయంగా ఆయన మంచిగా ఉన్నారు. కానీ ఆయనకొక ముళ్ళు ఉంది. ఏంటి? ఆయనకి కడుపులో నొప్పి వస్తానే ఉండేది. ఏంటి అంటే, నా కృప నీకు సరిపోతుంది అని చెప్పనని వాక్యం దేవుడు బోధిస్తాడు. అలాగే శారీరక స్వస్థత లేకపోతే నాకు ఇంకా స్వస్థతే లేదు అని చెప్పనని మనం డీలా అయిపోవడానికి కుదరదు. అటు రీతిగానే 4వ వచనం కూడా మనం ఒకసారి ధ్యానం చేద్దాము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధిలో నుండి మనల్ని ఎక్కడి నుంచి, మన ప్రాణాన్ని ఎక్కడి నుంచి విమోచిస్తున్నాడు దేవుడు? సమాధిలో నుంచి మన ప్రాణమును విమోచించుచున్నాడు. పాపముల చేతను, అపరాధముల చేతను మనం ఇంకనూ మనం చచ్చిన వారమే ఉండగా నిత్య మరణముకు తప్ప దేనికి అర్హత లేని మనలను ఆయన కోడెల రక్తం వలనైనను, మేకల రక్తం, గొర్రెల రక్తం, దేని రక్తం వలనైనను మనకు మనల్ని పరిశుద్ధపరచలేనప్పుడు ఆయన రక్తం మాత్రమే, ఆయన చిందించిన రక్తం మాత్రమే మనల్ని విమోచించేదిగా ఉంటుంది. ఆయన స్వరక్తం ఇచ్చి నన్ను నిత్య మరణము సమాధిలో నుంచి మనల్ని విమోచించాడు.
హెబ్రీయులకు రాసిన హెబ్రీ 2వ అధ్యాయము 14-15 వచనాల్లో మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుని వాక్యం బోధిస్తా ఉంది. మరణం యొక్క బలము గల వానిని అంటే అప్పటిదాకా మరణము అపవాది దేన్నైనా శాసిస్తూ ఉంటున్నాడు. కానీ దేవుడు యోబు విషయంలో ఏం చెప్పారు? ఆయన ఏదన్నా తీసుకో, ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దు. మన జీవమరణంలో దేవుని దగ్గర ఉంటాయి. కాబట్టి ఆయన అపవాది మరణం ద్వారా నశింపజేయుటకును అపవాదికి మరణం మీద కూడా బలం ఉంటుంది. కానీ దేవుడు దాన్ని కూడా నశింపజేసి మరణాన్ని శిలువలో దాన్ని చిత్తుగా చేసేసారంట. నశింపజేసి జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, మరణ భయం చేత ఉన్నవారిని, భయంలో అనారోగ్యం అస్వస్థత ఏదైతే ఉందో దాని నుంచి విడిపించుటకు మనడు ఆయన కూడా రక్త మాంసాల్లో ఆయన పాలివాడు. ఆయన తర్వాత కరుణా కటాక్షములను కిరీటములుగా ఉంచుచున్నాడు. ఈ లోకంలో ఉన్న ఏ కిరీటం కంటేనూ అత్యంత శ్రేష్టమైన కిరీటము ఆయన మాత్రమే ఇవ్వగల కిరీటము. కరుణా కటాక్షములన్నది అది దేవుడిచ్చే కిరీటం. అది దేనికి సాటి అయింది కాదు, అన్నిటికన్నా వెల కలిగినవి. ఏంటి? కరుణ కటాక్షము. ఆ దేవుడి ఇచ్చే కరుణ కటాక్షం అనేది అన్ని ఎటువంటి కిరీటాలకైనా ఎక్కువగా ఘనత కలిగినవిగా ఉంటాయి. అంతేకాదు మహిమ ఘనత అనే కిరీటములను ధరింప చేసి ఉన్నాడు. కీర్తనలో 8వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వారిని కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమ ప్రభావంలో ఎటువంటి కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు? మహిమ ప్రభావములతో వానికి కిరీటమును మహిమ ఇంకా ఏంటి? కరుణా కటాక్షం కాకుండా మహిమ ప్రభావములు అనే వాటిని మనకి కిరీటములుగా, దేవుణ్ణి నమ్మిన వారు, తట్టు తిరిగిన వారికి దేవుడు వాళ్ళ ప్రాణాలను విమోచించడమే కాకుండా వాళ్ళకి ఈ మహిమ ఘనత కరుణ కటాక్షం అనే కిరీటాలను ధరింపచేసేవారుగా ఉంటున్నారు. ఆయన మనకు ధరింపచేసిన కిరీటములే మనకు ఘనత తెచ్చేవిగా ఉంటాయి. కానీ మనం ఆ విషయం మర్చిపోయి ఆ కిరీటంను ధరింపచేసిన దేవుణ్ణి మనం మర్చిపోతా ఉంటాము. మనల్ని మనమే ఘనపరుచుకునే వారంగా ఉంటాము. దేవుణ్ణి కలిగి ఉంటే మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత అన్ని ఇస్తాము. నీ సంతోషం పరిపూర్ణమగినట్లు నువ్వు ఏది అడిగినా ప్రభు ఇస్తానంటున్నాడు. అవన్నీ ఇచ్చాక మనం దేవుణ్ణి స్తుతించడం, ఆయన్ని ఘనపరచడం, ఆయన్ని కొనియాడము, దేవుణ్ణి వెంబడించడం ఇవన్నీ వదిలేసి మనల్ని ఇది నా పనుల వల్లే, నా శక్తి వల్లే, నా శ్రమం వల్లే ఇవన్నీ దొరికాయని అనుకుంటే కుదరదు. అలా కాకుండా మనం దేవుణ్ణి హెచ్చించే వారిగా ఉండాలి. ఆయన దయా వాత్సల్యం మహిమ ఘనత అనే కిరీటంలో ధరింపజేసిన దేవుణ్ణి స్తుతిస్తూ మనం ఆయన కోసం జీవించే వారంగా ఉండాలి. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మహాగంధుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. దేవా ఇదిగో నా తండ్రి, దేవా ఇదిగో నా తండ్రి, దేవా మేము పాపులమైనప్పుడు నా తండ్రి మళ్ళీ దేవా ఇంకా నా తండ్రి మేము బలహీనులుగా ఉన్నప్పుడు, నా తండ్రి మేము ఇంకా శత్రువులంగా పాపులంగా ఉన్నప్పుడు
మీరు మమ్మల్ని మా కొరకు నా తండ్రి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడిగా ఉంటూ ఉన్నారు. మీరు మా ప్రాణములను నా తండ్రి విమోచించే వారిగా ఉంటూ ఉన్నారు. సమాధిలో నుంచి మమ్మల్ని విమోచించే వారిగా ఉంటూ ఉన్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నానయ్యా. దేవా ఇదిగో నా తండ్రి మిమ్మల్ని ఏ పరిస్థితిలో అయినా నా తండ్రి మిమ్మల్ని స్తుతించే బిడ్డలంగా మేము ఉండడానికి కృప చూపించండి అయ్యా. దేవా మా జీవితాలు నా తండ్రి మీ వైపు తిప్పుకొని దేవా రక్షణ కలిగి దేవా రక్షణ నా తండ్రి మేము పొందుకున్న రక్షణ అక్కడ వరకు మేము కాపాడుకునే కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి. దేవా క్రీస్తు అనే బండ మీద నా తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని ప్రభువా మేము కట్టుకోవడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. దేవా ఈ లోకంలో అన్నీ కలిగి ఉండి ప్రభువా నా తండ్రి మా జీవితం మా ఆత్మను నా తండ్రి పోగొట్టుకున్నట్టయితే అది వ్యర్థమే కదా నా తండ్రి. దేవా ఇక్కడ ఏమి నా తండ్రి లేనప్పటికీ నా తండ్రి దేవా ఇదిగో నా తండ్రి దేవా మీ బంగారు వీధుల్లో మేము నా తండ్రి మీ పరిశుద్ధ రాజ్యాల్లో నా తండ్రి మీ నీతి రాజ్యాల్లో మేము ఉండడానికి కృప చూపించండి. సహాయాన్ని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నతానియల్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అన్న. ఆశీర్వాదం తీసుకున్నాం. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడియుండి ప్రభును స్తుతిస్తున్న మనకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్, వందనాలు. ప్రైజ్ అందరికీ లార్డ్ ప్రైజ్ అండి. లార్డ్. అందరికీ ప్రైస్లా. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.